బీఆర్కే న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు, రిటైర్డ్ ప్రొఫెసర్, గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్, హైదరాబాద్. మా హాస్పిటల్ కొత్తపేటలోని ఆర్కేపురం రోడ్ నెంబర్ 2లో శ్రీ ధన్వంతరి ఆయుర్వేదిక్ హాస్పిటల్ అనేది దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి కూడా కేవలము ఆయుర్వేదం మాత్రమే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. మనదైనటువంటి దేశీయ వైద్యం, ఆయుర్వేద వైద్యం. ఈ ఆయుర్వేద వైద్యం లోపల కూడా చాలా వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులే కావచ్చు, స్త్రీలకు సంబంధించినవి కావచ్చు, చిన్నపిల్లలకు సంబంధించినవి, రకరకాల వ్యాధులకు కూడా అద్భుతమైనటువంటి చికిత్సలను అందించి ఎంతో మందికి కూడా ఆరోగ్యాన్ని చేకూర్చినటువంటి దాఖలాలు మన ఆయుర్వేద వైద్యానికి ఉన్నాయి. ముఖ్యంగా మన బీఆర్కే న్యూస్ వాళ్ళు కూడా ఆయుర్వేద వైద్యాన్ని ప్రోత్సహిస్తున్నందుకు వారికి మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతము ఉన్నటువంటి సమాజం లోపల ఆరోగ్యానికి పెద్దపీట వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎలా ఉందంటే జనరేషన్ టు జనరేషన్ చాలా గ్యాప్గా రావటం వల్ల ఉరుకులు పరుగులైనటువంటి జీవితాన్ని వెల్లదీస్తూ ఎన్నో రకాల వ్యాధులకు గురవుతూ చికిత్సలో కూడా ఎలాంటి ఫలితాలను కూడా ఆశించక చాలా మంది కూడా నిరుత్సాహంగా ఉంటున్నారు. దయచేసి ప్రేక్షకులకు అందరికీ కూడా మరొకసారి మనవి చేస్తున్నాను, ఆయుర్వేద వైద్యంలో కూడా చాలా రకాల వ్యాధులకు కూడా ఎన్నో అద్భుతమైనటువంటి చికిత్సలు ఉన్నాయని గుర్తు చేసుకోండి. ఈరోజు ముఖ్యంగా ఒక వ్యాధిని తీసుకొని దానికి సంబంధించినటువంటి ఆయుర్వేదం లోపల ఎలాంటి చికిత్సలు ఉన్నాయో చూద్దాం. దాదాపు ఇప్పుడు వచ్చేటువంటి వ్యాధులన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్గా చెప్పవచ్చు. ఒకప్పుడు ఏదైనా ఒక వ్యాధి వచ్చింది అంటే ఒక ఏజ్ ఉండేదండి, ఒక వయసుతోటి సంబంధం ఉండేది. ఇప్పుడు ఏజ్ తోటి సంబంధం లేకుండా వచ్చేటువంటి వ్యాధులు చాలా పెరిగిపోయినాయి. కీళ్ళ నొప్పులు వచ్చినాయంటే ఒక ఏజ్, ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన తర్వాత కీళ్ళ నొప్పులు, కంటి సమస్యలు, పంటి సమస్యలు, అలాగే మానసిక సంబంధమైనటువంటి సమస్యలు, ఇవన్నీ ఒక ఏజ్ తోటి సంబంధం ఉండేది ఒక 30 years బ్యాక్. కానీ ప్రస్తుతం అలా లేదు. ముఖ్యంగా ఈరోజు కీళ్ళ వ్యాధికి సంబంధించినటువంటివి అంటే జాయింట్ పెయిన్స్కు సంబంధించినటువంటి వ్యాధితోటి చాలా మంది కూడా బాధపడుతున్నారు. చెప్పాను కదా ఇందాకే, ఏజ్ తోటి సంబంధం లేదు. 15 ఏళ్ల వయసు పిల్లోడు కూడా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మెట్లు ఎక్కలేకపోవటము, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే లైఫ్ స్టైల్ డిజార్డర్గా పేర్కొంటున్నారు. ఈ కీళ్ళ నొప్పులకు సంబంధించి రకరకాలుగా చెప్తుంటారు. టైప్స్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ అంటుంటాము. ఆస్టియో ఆర్థరైటిస్ అని, రొమటైడ్ ఆర్థరైటిస్ అని, గౌటీ ఆర్థరైటిస్ అని, ఇట్లా రకరకాల పేర్లుగా ఉన్నాయి. ఆయుర్వేద వైద్యము ఇప్పటిది కాదండి, దాదాపు 5000 సంవత్సరాల నాటి ఆయుర్వేద వైద్యం. ఎన్నో అద్భుతమైనటువంటి చికిత్సలే కాదు, ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ కలిగినటువంటి సూత్రాలు కూడా, యోగ సూత్రాలే కావచ్చు, పతంజలి యోగ సూత్రాలే కావచ్చు, ఆహార నియమాలే కావచ్చు, ఇవన్నీ కూడా మన ఆచార్యులు పొందుపరిచినటువంటి అద్భుతమైనటువంటి శాస్త్రం ఆయుర్వేద వైద్యం. అందుకే చాలామంది పేషెంట్లు కూడా చెప్తుంటాము, ఏ వైద్య విధానము గొప్పది, ఏ వైద్య విధానము గొప్పది కాదు అనేటువంటి సమస్య కాదు. మనము రోగికి ఎలాంటి చికిత్సను అందించాము, ఒక రోగి వచ్చినప్పుడు తన వ్యాధికి చికిత్సను తీసుకొని ఫలితాన్ని పొందినప్పుడు అదే బెస్ట్ సిస్టమ్ ఆఫ్ ద మెడిసిన్ అనుకోవచ్చు. అందుకనే పేషెంట్లకు చాలామందికి చెప్తుంటాము, మేము ఎప్పటి నుంచో కూడా అలోపతి మందులు వాడుతున్నాము, ఇంకా రకరకాల సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడుతున్నాము, ఆయుర్వేదం వాడొచ్చా, ఆయుర్వేదం లోపల ట్రీట్మెంట్ ఉందా, ఆయుర్వేదం వాడితే వేడి చేస్తుందట కదా, ఇవన్నీ కూడా అపోహలండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఆయుర్వేద వైద్యము ముఖ్యంగా నాడీ వైద్యం మీద ఆధారపడి ఉంది. ప్రతి పేషెంట్కు మా హాస్పిటల్లో కంపల్సరిగా నాడీ పరీక్ష చూస్తామండి. ఆ నాడీ పరీక్ష చూసిన తర్వాతనే వైద్యం మొదలు పెడతాం. ముఖ్యంగా ఈరోజు జాయింట్ పెయిన్స్కి సంబంధించి ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు కామన్గా అయిపోయినాయి అందరికీ కూడా. మోకాళ్ళ నొప్పులు రాగానే వెంటనే వాళ్ళు ఏం చేస్తుంటే ఆర్థోపెడిక్స్ కానీ ఇంకా వైద్యుల దగ్గర పోయినప్పుడు వెంటనే ఆపరేషన్ అంటుంటారు, అప్పుడు రావటం. ఏదైనా చెప్పా కదా, వ్యాధి అంటే ఒక ఏజ్ చాలా ముఖ్యమైనది. నొప్పులు రాగానే వెంటనే సర్జరీకి పోవడం అనేది కాదు, ఒపీనియన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకనే స్టేజెస్ ఉంటాము, ఎర్లీ స్టేజ్గా ఉందా నొప్పులు, ఇంకేమైనా స్టేజ్ దాటిపోయిందా, సెకండ్, థర్డ్, ఇట్లా స్టేజెస్ ఉంటాయి ప్రతి వ్యాధికి కూడా. అలాగే మోకాళ్ళ నొప్పులు కూడా. మోకాళ్ళ నొప్పులతోని బాధపడే వాళ్ళకు ఫస్ట్ ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే
విరేచన కర్మ అనేది చేయించుకోవాలండి. చాలామంది పేషెంట్స్ని అడుగుతుంటాము ఫస్ట్ రాగానే, మోకాళ్ళ నొప్పులు ఎనీ జాయింట్ పెయిన్స్ రాగానే ఫస్ట్ అడిగేటువంటి మేము కంప్లైంట్స్ మోషన్ ఫ్రీ ఉందా అని అడుగుతాం. మోషన్ ఫ్రీ ఉండదు. అందుకే వాతానికి సంబంధించిన చికిత్సగా చెప్తుంటాము జాయింట్ పెయిన్స్. అంటే ఆయుర్వేదం లోపల ఆమవాతము, సంధివాతము అని పేర్లు వీటికి. ఎలాగైతే మనం అలోపతి విధానంలో రొమటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ అంటామో, అలాగే ఆమవాతము, సంధివాతము, ఈ వాతానికి సంబంధించినటువంటి వ్యాధులు 80 రకాలు ఉన్నాయండి. ఈ 80 రకాల వ్యాధులు కూడా వాతాన్ని శమింపచేసేటువంటి మందులు ఇచ్చినప్పుడే అది తగ్గుతుంది. చాలామందికి చాలా యూట్యూబ్ ఛానల్లో కూడా మేము ఎన్నో రకాల వ్యాధుల గురించి చెప్తుంటాము. చాలామంది కామెంట్స్ రాస్తుంటారు, ఫస్ట్ ఇదంతా కాదండి మాకు వెంటనే ట్రీట్మెంట్ చెప్పండి అంటుంటారు. కాకపోతే ఫస్ట్ ఏంటిదంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయి, దానికి సంబంధించినటువంటి చికిత్స ఏ విధంగా ఉంటుందో చెప్పటానికి ముందు కొద్దిగా ఈ ఉపోద్ఘాతం చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా పేషెంట్కి సంబంధించినటువంటిది కూడా చాలా ముఖ్యం. ఏంటంటే అది వాతానికి సంబంధించిందా, పిత్తానికి సంబంధించిందా, కఫానికి సంబంధించిందా చూసి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తుంటాము. మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకు కంపల్సరీ గుగ్గులకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి ఆయుర్వేదంలో. మేము చాలామంది కూడా తయారు చేసి ఇస్తుంటామండి గుగ్గులు. ఇవి గుగ్గులకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ లోపల ఫస్ట్ ప్రతి ఆయుర్వేదిక్ షాపులో లభ్యమవుతుంది. మేము ఇక్కడ ఏం చేస్తుంటామంటే చాలా వరకు కూడా మందులు తయారు చేసి ఇస్తుంటాము. అకార్డింగ్ టు ద టెక్స్ట్ బుక్స్, మన పుస్తకాల లోపల మన ఆచార్యులు ఏ విధంగా చెప్తుంటారో, ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో దాని ప్రకారంగా మందులు తయారు చేసి ఇవ్వటం జరుగుతుంది. ఇది మహాయోగరాజ గుగ్గులు ట్యాబ్లెట్. ఇది అంటే ప్రతి ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా లభ్యమవుతుంది. చాలామంది కూడా మోకాళ్ళ నొప్పులతోటి, కీళ్ళ నొప్పులతోటి బాధపడే వాళ్ళకు ఫస్ట్ చీప్ డ్రగ్ ఏంటంటే గుగ్గులకు సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్. ఇది మహాయోగరాజ గుగ్గులు ట్యాబ్లెట్స్. ఇది పొద్దున 2, సాయంత్రం 2 తీసుకోండి. ఎందుకంటే వాతాన్ని తగ్గించేటువంటి గుణము గుగ్గుల లోపల ఉంది. ఆ గుగ్గులు చాలా వరకు కూడా ఇంపార్టెన్స్. ఎనీ టైప్ ఆఫ్ వాత వ్యాధి మహాయోగరాజ గుగ్గులు అండి. పొద్దున 2, సాయంత్రం 2, ఫస్ట్ ఒక మండలం రోజులు 40 రోజులు వాడాలి. అలాగే మహారాష్ట్రాది కషాయం అనేటువంటిది కూడా దొరుకుతుంది. అది 4 మూతల మందు, 4 మూతల నీళ్లు, ఉదయము సాయంత్రం ఏవైనా ఒక 40 రోజులు మినిమం వాడండి. దీనికంటే ముందుగా త్రిఫలా చూర్ణం అనేది ప్రతి ఒక్కరికి, ఎవరైతే ఆయుర్వేదాన్ని అభిమానిస్తుంటారో, ఆయుర్వేదం పట్ల అవగాహన ఉన్న వాళ్ళకు త్రిఫలా చూర్ణం అందరికీ తెలుసు. ఈ త్రిఫలా చూర్ణం అనేది ఇంట్లో పెట్టుకుంటే ఒక 10 రకాల వ్యాధులను తగ్గించుకోవచ్చు. మోకాళ్ళ నొప్పులతోటి, కీళ్ళ నొప్పులతోటి, జాయింట్ పెయిన్స్ తోటి బాధపడే వాళ్లకు త్రిఫలా చూర్ణము పరమౌషధం. ఆ త్రిఫలా చూర్ణము రాత్రిపూట పడుకునే ముందు ఒక చెంచా గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగండి. కొంచెం మోషన్ ఫ్రీ అవటమే కాకుండా జాయింట్స్ అన్నీ కూడా ఫ్రీ అయినట్టు అవుతుంటాయి. అందుకంటే జాయింట్ పెయిన్స్ వాళ్లకు లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మహారాష్ట్రాది కషాయం ఒకటి, మహాయోగరాజ గుగ్గులు ఒకటి, అలాగే ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా ఒక ఆయిల్ తయారు చేస్తూ ఉంటాం మేము. ఈ ఆయిల్ లోపల చాలా వరకు కూడా మనము వాతాన్ని శమింపజేసి వాతాన్ని తగ్గించేటువంటి ఆయిల్స్ తయారు చేస్తుంటామండి. ముఖ్యంగా మహానారాయణ తైలం ఒకటి, క్షీరబల తైలం ఒకటి, ధన్వంతరి తైలం ఒకటి. ఈ మూడిట్లో ఏదైనా పర్వాలేదు, వాతాన్ని శమింపజేస్తుంది. ఈ విధంగా లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది కూడా 40 రోజులు వాడాలి. చాలామందికి చెప్తుంటాము, ఫస్ట్ ఏ డిసీజ్ వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా 50% మందులు. బాగా గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ 50% మన యాక్టివిటీస్ ఏంటిది, మనం తీసుకునే ఆహార నియమాలు కూడా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ జాయింట్ పెయిన్స్ తోటి, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతోటి బాధపడే వాళ్ళు తినకూడని వస్తువులు ముఖ్యంగా దుంపకూరలు. దుంపకూరలలో ఆలుగడ్డలు అంటే బంగాళదుంపలు, చామగడ్డలు తినొద్దు. శనగపిండికి సంబంధించినటువంటి మిర్చి, బజ్జి, బోండా లాంటివి తినకూడదు. చిక్కుడుకాయ అంటే గింజ చిక్కుడుకాయ లాంటివి తినకూడదు. అంతేకాకుండా పచ్చళ్ళు ఉంటాయండి, పచ్చళ్ళల్లో రోటి పచ్చళ్ళు బెటర్, నిల్వ ఉన్న పచ్చళ్ళు తినకూడదు. ఇవి చాలా ముఖ్యము. చాలామంది మేము మందులు తీసుకున్నామండి, ట్రీట్మెంట్ వాడము, తగ్గలేదంటారు. ముఖ్యంగా ఆహార నియమాలు కూడా చెప్తున్నాం. అందుకనే ఆహార నియమాలు పాటించినప్పుడే తగ్గుతుంది. అంతేకాకుండా చాలామందికి అంటుంటాము, జాయింట్ పెయిన్స్ రాగానే మోకాళ్ళల్లో కామన్గా వాడే భాష, గుజ్జు అరిగిపోయింది కదా, అందుకనే ఆ గుజ్జు పెరగడానికి ఏంటిది, మేము ఒక పౌడర్ తయారు చేసేస్తుంటామండి. దీంట్లోపల 4 రకాలుగా ఉంటాయి. అశ్వగంధ కావచ్చు, శతావరి కావచ్చు, గుడూచి తిప్పతీగ, అలాగే షెల్లకి. అంటే ఈ 4 సంబంధించినటువంటి ఒక పౌడర్ తయారు చేసిస్తుంటాము గుజ్జు పెరగటానికి. అంటే లోపల ఉన్నటువంటి జాయింట్ లోపల లూబ్రికేషన్ జరగాలి, స్టిఫ్నెస్ అవుతుంది కదా, సైనోవిల్ ఫ్లూయిడ్ అంటాము, అది కొంచెం తగ్గటం వల్ల కూడా రావడానికి అవకాశం ఉంటుంది.
అందుకనే ఈ లూబ్రికేషన్ జరగడానికి ఒక పౌడర్ కూడా తయారు చేసి ఇస్తుంటాము. ఈ విధంగా లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ లోపల ఒక టానిక్, టాబ్లెట్, ఈ పౌడరు, అలాగే ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆయిల్, ఈ 4 కూడా చాలా వరకు కూడా జాయింట్ పెయిన్స్ని తగ్గిస్తుంది. తప్పనిసరిగా విరేచన కర్మ కూడా చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మనము ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో ఏ విధంగా ఉందో చూసాము. బాగా గుర్తుపెట్టుకోండి, మందులు ముఖ్యం కాదు. మళ్ళీ చెప్తున్నాము, 50% మందులు, రిమైనింగ్ 50% మన యాక్టివిటీసు, మన ఆహారం. కంపల్సరిగా మోకాళ్లకు సాక్సులు వేసుకోండి. దయచేసి నొప్పులు రాగానే వెంటనే సర్జరీ అనకండి. కొంచెం ఒపీనియన్స్ తీసుకోండి, కొద్ది గొప్ప వాడండి, కొద్దిగా వాకింగ్ చేయండి, కూర్చున్నప్పుడైనా కొంచెం మూమెంట్స్ ఇచ్చినట్లయితే చాలా వరకు ఉపశమనం ఉంటుంది. ఈ విధంగా ఆయుర్వేదం లోపల జాయింట్ పెయిన్స్, సంధివాతం కావచ్చు, ఆమవాతం కావచ్చు, సరే ఎలాబొరేటెడ్ స్టడీ ఉంటుంది, ఒక్కొక్క వాతానికి ఒక్కొక్క రకం. కానీ పేషెంట్లకు ఎలా ఉంటుందంటే, ఒక వ్యాధి చెప్పుకున్నప్పుడు వెంటనే ట్రీట్మెంట్ ఏంటిది, ఎలా వాడాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, అంతవరకే తీసుకొని చెప్పడం జరుగుతుంది.